నమస్తే వెల్కమ్ టు దూతా మీడియా స్పెషల్ స్టోరీ. దేశ భవిష్యత్తుకు పునాదిగా నిలవాల్సిన బాల్యం దారి తప్పుతోంది. 15 ఏళ్లకే ప్రేమ దోమ అంటూ పెడదోవ పడుతోంది. సిగరెట్స్, బెట్టింగ్స్, డ్రగ్స్, దొంగతనాలు, రేప్లు, హత్యలు, మందు, మాదక ద్రవ్యాలంటూ మత్తులోకి జోగుతోంది. తమకు తెలియకుండానే తమ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టుకుంటోంది. అయితే వీటిని నియంత్రించడం కేవలం నిఘా విభాగాలు, నియంత్రణ వ్యవస్థలు, దర్యాప్తు సంస్థల బాధ్యత మాత్రమేనా? ప్రభుత్వాలను నిందిస్తూ కూర్చోవడం కరెక్టేనా? పౌర సమాజానికి ఏ బాధ్యత లేదా? యువతలో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం తల్లిదండ్రులపై లేదా అని నిలదీస్తున్నారు వినుకొండ సిఐ సింగిరేసు సాంబశివరావు. ప్రస్తుత సమాజంలో చెడు మార్గంలో పయనిస్తున్న యువతను సరైన మార్గంలోకి తీసుకురావాలని తన వంతు ప్రయత్నం చేస్తున్నారు వినుకొండ సిఐ సింగిరేసి సాంబశివరావు. తమకు తెలియకుండానే దారి తప్పుతున్న బిడ్డల్లో మార్పు తీసుకొచ్చేందుకు తల్లిదండ్రులు నడుం బిగించాలని సోషల్ మీడియా వేదికగా దండోర వేయిస్తున్నారు. దయచేసి వినండంటూ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై శ్రద్ధ, సహనం చూపించి చెడువైపు వెళ్లకుండా నియంత్రించాలని సూచిస్తున్నారు. మన పిల్లలు బాగుపడాలంటే కొద్దిపాటి దండన అయినా సరే పర్వాలేదని చెబుతున్నారు. అంతేకాదు ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు బాధ్యత, మర్యాద, గౌరవం, కష్టం, నష్టం, ఓర్పు, సహనం, దాతృత్వం, ప్రేమ, సహాయం, సహకారం, నాయకత్వం, మానసిక దృఢత్వం, అనురాగం, అనుబంధాలు, దైవభక్తి, దేశభక్తి కొంచెం కష్టమైనా సరే నేర్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సిఐ సాంబశివరావు ఆవేదనలో అర్థముంది. నిజంగానే నేటి తరం పిల్లలకి బడిలో, ఇంట్లో భయం అనేది లేదనేది వాస్తవం. గురువంటే భయం లేదు, గౌరవం లేదు. అయినా సరే కొట్టొద్దు, తిట్టొద్దు అంటారు పేరెంట్స్. బడికి రాని వాడిని ఎందుకు రావట్లేదు అని అడిగినా తప్పే. పెన్ను ఉంటే పుస్తకం ఉండదు, పుస్తకం ఉంటే పెన్ను ఉండదు. కొనరు, తెచ్చుకోరు. భయం ఉండాలని 2 దెబ్బలు వేద్దామంటే ఎటు నుంచి పోయి ఎటు వస్తుందో అని గురువులకు భయం. అందుకే భయం లేని కోడి బజారులో గుడ్డు పెట్టిందట అనే సామెతలా మన విద్యా విధానం తయారైందని చెబుతున్నారు సిఐ సాంబశివరావు. మంచి నేర్పే వాళ్ళకి పాఠశాలలో హక్కులుండవు. ప్రవర్తన మార్చుకోని టీచర్ చిన్నప్పుడే కొడితే నేరం, వాడు పెద్దయ్యాక అదే తప్పు చేస్తే మరణం. ఇదే కదా మన సమాజ నిర్మాణం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే సిఐ ఉద్దేశం పిల్లలను కష్టపెట్టడం కాదు. ఇక్కడ చెప్పేది కష్టం గురించి తెలియజేయమని. కష్టం, డబ్బు, సమయం, ఆరోగ్యం విలువ తెలియకపోతే వారికి జీవితం విలువ తెలియదని చెబుతున్నారు. పద్ధతి పాడు లేకుండా పెరిగితే కొంతకాలానికి తల్లిదండ్రులను గౌరవించే పద్ధతి కూడా లేకుండా పోతుందని హెచ్చరిస్తున్నారు. క్రమశిక్షణతో కూడిన మంచి చెడులను బోధించే విధానం రావాలని సూచిస్తున్నారు. మానసిక పరిపక్వత లేని చదువులతో వివేకం అబ్బడం లేదని చెబుతున్నారు. చిన్న వయసు నుంచే పెద్దలను ఎదిరించడం, యుక్త వయసుకు వచ్చాక వ్యసనాలకు అలవాటు పడి విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేయడం, డబ్బు లేకపోతే సంఘ విద్రోహులుగా మారి దేశానికి భారంగా మారడం మనం చూస్తున్నాం. అసహజమైన రీతిలో వికృతంగా మారే వ్యక్తుల వలన సమాజంలో శాంతి భద్రతలు కరువై ఆటవిక ప్రవర్తన వేళ్లూనుకుంటుంది. సంఘ విద్రోహులుగా మారి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడక ముందే మేలుకోవాలని హెచ్చరిస్తున్నారు. సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ దూతా మీడియా.